నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ నేను సిరిసాగర్ ప్రపంచంపై అణు భయాలు ముసురుకుంటున్నాయి అణ్వస్త్రాల పాఠవ పరీక్షలో అగ్రరాజ్యాలు పోటీ పడుతుండడం ఇతర ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది అణు ఇంధనంతో నడిచే క్రూయిజ్ క్షిపణి భూరోవెస్తనిక్ విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా గత ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు అణ్వస్త్రాలపై గడిచిన 33 ఏళ్లుగా పాటిస్తున్న విధానాన్ని మార్చుకుంటున్నట్లు వెల్లడించారు తక్షణమే అమెరికా అణ్వస్త్ర పరీక్షలు పునరుద్ధరించుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు 1992 నుంచి అమెరికా స్వచ్ఛందంగా అమలు చేస్తున్న అణు పరీక్షల నిషేధం ట్రంప్ ప్రకటనతో ముగిసిపోయింది దక్షిణ కొరియాలోని భూసాన్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో సమావేశం కావడానికి కొన్ని నిమిషాల ముందు ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది అణ్వస్త్ర సంపత్తిలో అమెరికా రష్యా తర్వాతి స్థానంలో ఉన్న చైనాకు ఇది వ్యూహాత్మక హెచ్చరికగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు అణు కార్యక్రమాలను విస్తరించుకుంటున్న రష్యా చైనాకు దీటుగా పోటీ పడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు ఇతర దేశాలు పరీక్షా కార్యక్రమాలు జరుపుతున్న కారణంగా నేను కూడా సమాన స్థాయిలో మన అణు పరీక్షలు మొదలు పెట్టాలని యుద్ధ శాఖను ఆదేశించాను ఆ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది అని ట్రంప్ తెలిపారు అధ్యక్షుడిగా తన మొదటి హయాంలో అమెరికా అణ్వస్త్రాల ఆధునీకరణ పునరుద్ధరణను పూర్తి చేసిన ఘనత తనకే దక్కుతుందని కూడా ఆయన వెల్లడించారు అణ్వస్త్ర పరీక్షలకు అపార విధ్వంసక శక్తి ఉన్న కారణంగా తాను దాన్నే ద్వేషించానని కానీ ఇప్పుడు తనకు మరో మార్గాంతరం లేదని ట్రంప్ వివరించారు గడిచిన 30 ఏళ్లకు పైగా అమెరికా నుంచి ప్రత్యక్ష అణు పరీక్షకు సంబంధించిన ప్రకటన వెలువడడం ఇదే మొదటిసారి 1992 సెప్టెంబర్లో నెవేడా పరీక్షా కేంద్రం నుంచి చివరిసారి అణ్వస్త్ర పరీక్ష జరిగింది తాజా పరిణామాలతో ఆయుధాల నియంత్రణ కోసం ఇప్పటివరకు పోరాడుతున్న అమెరికా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడవచ్చు అంతేగాక తన అణ్వస్త్ర సంపన్న శత్రువులతో అమెరికా సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది అమెరికా పూర్తి స్థాయి అణ్వస్త్ర పరీక్షలను చేపడితే దశాబ్దాలుగా అణు పరీక్షలపై ఉన్న ఆంక్షలు తొలగిపోయి అది కొత్తగా ఆయుధాల పోటీకి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉద్రిక్తతల వేళ తాజా పరిణామం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోయి అణ్వస్త్ర పోటీకి ప్రపంచ దేశాలు సిద్ధపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణు పరీక్షల నిర్వహణకు ఆదేశించారు అణు ఇంధన సామర్థ్యంతో నడిచే క్రూయిజ్ క్షిపణికి పోసిడాన్ అణు టార్పెడోకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ గత ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ నిర్ణయం వెలువడింది